ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కోసం విశాఖపట్నంలో 21.6 ఎకరాల భూమిని కేటాయించింది. అది కూడా ఎకరాకు కేవలం 99 పైసల అత్యంత నామమాత్రపు లీజు నిర్ణయించింది. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఐటీలో మేటి కంపెనీగా ఉన్న టీసీఎస్ కు రుషికొండలో 21.6 ఎకరాలను కేటాయిస్తారు. దీనిని తొలుత ఉచితంగానే ఇవ్వాలని భావించినప్పటికీ ఎంతో కొంత మొత్తం లీజుగా ఉండాలన్న నిబంధన మేరకు 99 పైసల నామమాత్రపు లీజు నిర్ణయించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తి ఉచితంగా ఇచ్చినట్లే. ఇప్పటిదాకా ఏ సంస్థకు రాష్ట్రంలో ఇలా భూమి కేటాయించలేదు. విశాఖలో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో టీసీఎస్ 1370 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. దశల వారీగా 12,000 నుంచి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. విశాఖను ఆర్థిక ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పుడు టీసీఎస్ కు నామమాత్ర ధరకు భూమి కేటాయించారు. చంద్రబాబు గత ఏడాది ఆగస్టులో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత అక్టోబర్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలోని టాటా హౌస్ లో చంద్రశేఖరన్తో చర్చలు జరిపారు. నవంబర్లో చంద్రబాబు మరో విడత చంద్రశేఖరన్తో భేటీ అయ్యారు. విశాఖలో టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కానుందని ప్రభుత్వ వర్గాలు అప్పుడే సంకేతాలు పంపించాయి. మరోవైపు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలికి కో చైర్మన్ గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఇదే క్రమంలో ఇప్పుడు విశాఖలో టీసీఎస్ కు 21.6 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ భేటీ కానున్నారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు నేటి నుంచి ఈ నెల 18 వరకు ఏపీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతినిధులు విమానాశ్రయం నుంచి విజయవాడ బయలుదేరారు. రాత్రికి విజయవాడ నోవెటల్ హోటల్లో బస చేయనున్నారు. బుధవారం నాడు ఆర్థిక సంఘం ప్రతినిధులు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో అమరావతిలో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ తిలకించనున్నారు. అనంతరం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్లో వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత నోవెటల్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 7 గంటలకు విజయవాడలోని బెర్మ్ పార్క్ లో ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం విందు ఇవ్వనున్నారు. అదే రోజు రాత్రి 10 గంటలకు విజయవాడ నుంచి వారు తిరుపతికి వెళ్లనున్నారు. 17న అంటే గురువారం మధ్యాహ్నం 2:30కు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వాణిజ్య వ్యాపార వర్గాలతో భేటీ కానున్నారు. 18న శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం రాత్రి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి విదేశీ పర్యటనకు వెళ్తారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్ దంపతులు వెళ్తున్నారు. ఈ పర్యటనలోనే ఈ నెల 20న చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నారు. ఏటా ఒకసారి కుటుంబంతో కలిసి కొంత సమయం విదేశాల్లో గడిపే ఆనవాయితీ పాటిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మనవడు దేవాంశ్ వంటి చిన్నారి పెరుగుతున్న క్రమంలో ఆయన్ను దగ్గరగా గడిపేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నాలు మానవీయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 1:15 ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ కూడా పాల్గొంటారు. విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగి ఏప్రిల్ 21వ తేదీ అర్ధరాత్రి అమరావతికి చేరుకుంటారు. గత 10 నెలలుగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి వేగాన్ని అందుకోవడం కోసం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు ఇప్పుడు కొంత బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాలన ప్రారంభమైన తర్వాత ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం. వయసు 75 అయినా వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతున్న చంద్రబాబు ఈసారి వ్యక్తిగత క్షణాలను కుటుంబంతో గడిపేందుకు ప్రయాణిస్తున్నారు. జన్మదినం వేడుకలను రాజకీయం హడావుడి కాకుండా వ్యక్తిగతమైన అనుభూతిగా మార్చుకోవడంలో ఆయన్ను చాలా మందికి స్ఫూర్తిగా నిలిపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణ కార్యక్రమానికి మే 2న ప్రధాని మోదీ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని పర్యటన వివరాలను మంత్రివర్గ సహచరులకు ఆయన తెలియజేశారు. తుళ్లూరు మండలం
వెలగపూడిలో ఉగాది రోజున P4 కార్యక్రమం జరిగిన ప్రదేశంలోనే ప్రధానమంత్రి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెప్పారు. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులను కోరారు. గత 5 ఏళ్లలో అమరావతిలో వైసీపీ పాలకులు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లను ఆమోదించాం. 3 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వీటి నిర్మాణం పూర్తి చేయాలి. మంత్రుల ఛాంబర్లు, సంబంధిత హెచ్ఓడి కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చూడాలి. అంతర్గత వసతులు ఎలా ఉండాలన్న అంశంపై స్పీకర్తో పాటు మంత్రులు పి నారాయణ, పయావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, లోకేష్ సభ్యులుగా ఓ కమిటీ ఏర్పడాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో మరింత వేగవంతంగా స్పందించాలన్నారు. రెవెన్యూ సమస్యల్లో పోలీస్ జోక్యం లేకుండా చూడాలని చెప్పారు. చేపట్టిన సంస్కరణలకు రావాల్సినంత మైలేజ్ రావడం లేదన్నారు. ఇటీవలి కాలంలో ఉన్నతాధికారుల అవినీతి తీవ్ర చర్చనీయాంశమవుతోందని, అవినీతి ఏ రూపంలో ఉన్నా ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని, ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు చిక్కులు తొలగిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేసి విద్య, ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను గత నెల 17న కేబినెట్ ఆమోదించింది. ఏపీ కేబినెట్లో మొదటి అజెండాగా చేర్చి వర్గీకరణపై ఆర్డినెన్స్ ను ఆమోదించారు. ఇక గవర్నర్ ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమల్లోకి రానుంది. నిజానికి ఈ ప్రక్రియకు గతంలో తన హయాంలోనే చంద్రబాబు నాంది పలికారు. ఎస్సీల్లో మాదిగలు, రెల్లి కులస్తులు ఆర్థికంగానూ సామాజికంగానూ వెనుకబడి ఉన్నారంటూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ఉమ్మడి ఏపీలో ఆయన చేపట్టారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతోనే మళ్లీ కార్యరూపం దాల్చింది. ఈ క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మిశ్రా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఎస్సీలను గ్రూప్ 1, 2, 3లుగా కమిషన్ విభజించింది. గ్రూప్ 1లో అత్యంత వెనుకబడిన రెల్లి కులస్తులను చేర్చింది. జనాభా ప్రాతిపదికన వారికి 1% రిజర్వేషన్ కల్పించింది. జనాభా దామాషాలో 2వ స్థానంలో ఉన్న మాదిగల ఉపకులాలను గ్రూప్ 2 కింద చేర్చి 6.5% రిజర్వేషన్, జనాభా ఎక్కువగా ఉన్న మాలలను గ్రూప్ 3 కింద పరిగణించి 7.5% కేటాయించింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను మరో నెల పాటు అంటే మే 11 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైసీపీ చేస్తున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పాస్టర్ ప్రవీణ్ గోశాల వక్ఫ్ బిల్లుపై వైసీపీ వ్యవహార శైలి ఏమిటో ప్రజలకు తెలిసిపోయిందని ఆయన మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇలాంటి ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండటంతో పాటు కూటమి పక్షాల వైఖరి ఏంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని కూడా చెప్పడంతో పాటు వక్ఫ్ బిల్లుపై లోక్సభలో వ్యతిరేకంగానూ రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసిన వైసీపీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎస్సీ వర్గీకరణలో కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటన్నది ప్రజలకు వివరించాలని, ఇప్పటికే ఈ విషయంపై అసెంబ్లీలో స్పష్టం చేయడంతో పాటు ఇప్పుడు మంత్రి మండలిలో ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఏపీలో పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, పథకాల అమలు లాంటి అంశాలపై చంద్రబాబు కేబినెట్ సమావేశంలో మంత్రులకు వివరించారు. అయితే వైసీపీ ఏపీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, దీనివల్ల సమాజంలో అశాంతి రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రులకు చెప్పారు. వైసీపీ నేతలు ఒకదాని వెంట మరొక అంశాన్ని తీసుకువచ్చి తమ మీద బురద వేయాలని చూస్తున్నారని, దీనిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో అది రోడ్డు ప్రమాదమని అన్ని సాక్ష్యాలు చూపించినప్పటికీ వాళ్లు ఇంకా బురద వేయాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తరపున ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు క్లియర్గా చెప్పాలని, వక్ఫ్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలలో చాలా స్పష్టంగా ఉన్నామనే సంకేతాలు పంపాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉండాలని, వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూనే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కూడా ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఏపీలో అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ అధికారుల్లో అవినీతి వ్యవహారంపై ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు చంద్రబాబు. ఈ విషయంలో అలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అందరూ ఉన్న సమయంలోనే చంద్రబాబు హెచ్చరించడంపై మంత్రులు చర్చించుకున్నారు. రాజధాని అమరావతి అవసరాల కోసం అనంతవరంలో గ్రావెల్ క్వారీలను
మంత్రి నారాయణ పరిశీలించారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి త్వరలో మెగా సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలిపారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు అవసరం ఉన్నాయన్నారు. భూ సమీకరణ ద్వారా భూములు తీసుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ ధరలో 2.5 రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు మధ్యలో నిలిపివేసిన నాటి ప్రభుత్వం అప్పటి టెండర్లను కూడా రద్దు చేయకపోవడంతో న్యాయ సమస్యలు రాకుండా వాటన్నిటినీ పరిష్కరించాల్సి వచ్చిందన్నారు. రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ ను కోరుకుంటున్నారని నారాయణ అన్నారు. భూ సమీకరణ ద్వారా ఎయిర్పోర్ట్ కోసం 30,000 ఎకరాలు సమీకరించాల్సి ఉంటుందన్నారు. వీటిలో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందన్నారు. ఇవన్నీ పోగా ఇంకా 5,000 ఎకరాలు మాత్రమే మిగులుతుందన్నారు. అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా మరింత ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయన్నారు మంత్రి నారాయణ. ఒక నిర్దిష్ట కాల పరిమితిలో పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. ఏడాదిలో అధికారుల నివాస భవనాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు, 2.5 ఏళ్లలో లేఅవుట్ రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ భూములిచ్చిన రైతుల్లో 2వ దశ పూలింగ్పై అనేక అనుమానాలు ఉన్నాయని నారాయణ అన్నారు. అయితే ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ తీసుకున్న భూముల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో రాజధాని ప్రాంతంలో 15,000 మందితో పనులు ప్రారంభమవుతాయని నారాయణ చెప్పారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి 3 సార్లు నోటీసులు ఇచ్చిన సిట్ ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. తాడేపల్లి బాస్ చీకటి గుట్టుమట్లు తెలిసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసు జారీ చేసింది. ఈ నెల 18న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలోని సిట్ ఆఫీస్కు ఉదయం 10 గంటలకు రావాలని దర్యాప్తు అధికారి పేరుతో ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 179 ప్రకారం ఈ నోటీసు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆ రోజు తనకు వేరే పనులు ఉన్నాయని, 17వ తేదీ అయితే రాగలనని సాయిరెడ్డి తెలిపారు. ఇందుకు సిట్ అధికారులు అంగీకరించారు. మరోవైపు ఇప్పటికే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎటువంటి సమాచారం ఇస్తారోనని వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మరిన్ని వివరాలను బహిర్గతం చేసే ప్రమాదముందని వైసీపీలోనే కొందరు నేతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీంతో 18న జరిగే విజయసాయిరెడ్డి విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి బంధువు అయిన మేఘనారెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ రాయదుర్గంలోని ఆమె నివాసంలో సోదాలు జరిపింది. ఆమె బ్యాంకు ఖాతాలో నుంచి ఇటీవల నగదు ఉపసంహరణ జరిగినట్లు అధికారులు గుర్తించగా అదే ఆధారంగా ఇంట్లో వెతుకులాట మొదలెట్టారు. ఈ కేసులో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఇల్లు, కార్యాలయాలు కూడా సిట్ అధికారుల నుంచి బహిరంగంగా ఉండలేకపోయాయి. నిన్న ఆయన నివాసం సహా ఇతర కార్యాలయాల్లో భారీగా దాడులు జరిగాయి. 3 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరగగా 50 మంది సిట్ అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. తనిఖీల్లో ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, డాక్యుమెంట్లు, భూముల రిజిస్ట్రేషన్లు, కంపెనీల పేర్లతో జరిగిన మార్పులు, ఇలా ప్రతి అంశాన్ని సిట్ అధికారులు స్కాన్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నిధులు ఎవరెవరికి చేరాయనే విషయాన్ని అడ్డుగోడల వెనుక నుంచి బయటకు తేయడమే దర్యాప్తు బృందం లక్ష్యం. మద్యం కుంభకోణంపై దర్యాప్తు మరింత లోతుగా సాగనుంది. ఇప్పటికే గుర్తించిన కొన్ని కంపెనీల వద్ద ఉన్న డేటా ఆధారంగా త్వరలో మరిన్ని ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో అసలు నిజాలు బయటపడే వరకు సిట్ చర్యలు ఆగేలా కనిపించడం లేదు. ఈ దర్యాప్తు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీయడంలో స్పీడ్ పెంచిన సిట్ ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు ఎవరున్నారో వెలుగు చూడటానికి పనిచేస్తుంది. వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు
ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్పీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఎస్పీ గోశాలపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టామని చెప్పారు. కరుణాకర్ రెడ్డి మాత్రం నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని ఆరోపించారు. వైసీపీ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని మండిపడ్డారు. గోవిందుడు గోవులతో ఆటలు వద్దని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నామన్నారు. టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసింది అని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక దీనిపై ఎవరు ఏమీ మాట్లాడినా ఉపయోగం ఉండబోదన్నారు. ఏదైనా చెప్పాలనుకుంటే అధిష్టానం దగ్గరికి వెళ్లి చెప్పుకోండి అన్నారు. అంతే తప్ప పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడవద్దు అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటకుండా ఓపిక్గా ఉంటే సమీకరణాలు కలిసొచ్చి అవకాశాలు వాటంతటా అవే వస్తాయన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవెటల్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా పార్టీ లైన్లోనే మాట్లాడాలని, పార్టీ బతికితేనే అందరము బతుకుతామని స్పష్టం చేశారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో వారు కూడా ఏమీ చేయలేరని పార్టీ నేతలకు చెప్పారు. తాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం పార్టీ లైన్లోనే పనిచేస్తామని, పార్టీని కాదని ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు. పదవి దక్కకపోయినా అద్దంకి దయాకర్ పార్టీ లైన్లోనే ఉంటూ వచ్చారని, అన్ని సమీకరణాలు కలిసొచ్చి ఇటీవల ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కిందని వివరించారు. పార్టీ లైన్లోనే ఓపిక్గా ఉన్నందున ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్న భావనకు అందరూ వచ్చారని, ఆయనలాగే అందరూ పార్టీ లైన్ దాటకుండా ఓపిక్గా ఉండాలని హితవు పలికారు. తెలంగాణకు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు శాఖల అధికారులతో కలిసి ఆయన జపాన్ పర్యటనకు వెళ్లారు. ఇవాల్టి నుంచి 22 వరకు ఈ బృందం జపాన్లో పర్యటించి 23న ఉదయం రాష్ట్రానికి రానుంది. టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమాలో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై జపాన్ కంపెనీలతో సీఎం బృందం చర్చలు జరుపుతుంది. పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్కు ప్రారంభిస్తారు. జపాన్ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రమే సీఎం బెంగళూరుకు వెళ్లారు. బుధవారం ఉదయానికి ఆయన జపాన్లోని నారిటా ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం భారత రాయబారితో ఆతిథ్య భేటీలో పాల్గొంటారు. ఏప్రిల్ 17న టోక్యోలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీస్ అసోసియేషన్ వివిధ సంస్థలతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు. ఏప్రిల్ 18న టోక్యోలో ఉన్న గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్తో మర్యాదపూర్వక సమావేశమవుతారు. ఆ తర్వాత ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా సమావేశమవుతారు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సుమిదా రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు. ఏప్రిల్ 19న టోక్యో నుంచి ఒసాకా వెళ్తారు. అక్కడ మౌంట్ ఫ్యూజీ ప్రాంతాన్ని, అరకురామాయా పార్కును సందర్శిస్తారు. ఏప్రిల్ 20న ఒసాకాలోని కిటాక్యూసు సిటీకి వెళ్తారు. అక్కడి మేయర్తో సమావేశమవుతారు. ఎకో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశంలో పాల్గొంటారు. మురసాకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్మెంట్ మ్యూజియం అండ్ ఎకో టౌన్ సెంటర్లను సందర్శిస్తారు. ఏప్రిల్ 21న ఒసాకాలోని వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఒసాకా రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు. ఏప్రిల్ 22న ఒసాకా నుంచి హిరోషిమా చేరుకుంటారు. అక్కడ హిరోషిమా మెమోరియల్ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్లతో సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్తో కలిసి బిజినెస్ లంచ్ చేస్తారు. అక్కడి నుంచి హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్దా మోటార్స్ ఫ్యాక్టరీలను సందర్శిస్తారు. ఆ తర్వాత ఒసాకాలోని
కాన్సాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి తెలంగాణకు బయలుదేరి 23న ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారు. ఇవాళ సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన కేసు విచారణకు రానుంది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అది అటవీ భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ భూమి ఎప్పుడూ అటవీ రికార్డులో లేదంది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ల ద్వారా ఆ భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారించి వెంటనే అక్కడి కార్యకలాపాలపై స్టే విధించడంతో పాటు 5 అంశాలకు సమాధానమిస్తూ ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటవీ భూమిగా చెబుతున్న ప్రాంతంలో చెట్లను కొట్టేయడంతో పాటు ఇతరత్ర అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి కార్యకలాపాలకు పర్యావరణ ప్రభావ మదింపు ధృవపత్రం ఉందా? చెట్ల నరికివేతకు అటవీ, ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైన అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలతో సంబంధం లేని అధికారులను ఎందుకు నియమించారని అడిగింది. ఇప్పటి వరకు కొట్టేసిన చెట్లను ప్రభుత్వం ఏం చేసింది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిర్దేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేసింది. అది ఎప్పుడూ అటవీ భూమిగా లేదని, పూర్తి ప్రభుత్వ భూమి అని, 2 దశాబ్దాలుగా న్యాయ వివాదం కొనసాగడంతో ఖాళీగా వదిలేయడంతో చెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుందని, భూమి ఓపెన్ గా ఉండటంతోనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చిపోతున్నాయని తెలిపింది. ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు, అవసరమైతే వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కలను పెంచుతామని ప్రభుత్వం వివరించింది. ఇచ్చిన చెక్కులే మళ్లీ ఇస్తూ మహిళలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సంఘాలకు 2 సార్లు అవే చెక్కులు ఇచ్చారని, అవి ఇప్పటికీ చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎస్హెచ్జీ సభ్యులకు 2024 నవంబర్ 19న వరంగల్లో రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందజేశారని, మళ్లీ అవే చెక్కులను ఈ ఏడాది మార్చి 8న హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి పేరిట నిర్వహించిన సభలో సీఎం అందజేశారని, ఇప్పటి వరకు అవి చెల్లుబాటు కాలేదన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి వారిని కనీసం లక్షాధికారులుగా కూడా చేయలేకపోయారని విమర్శించారు. ఎన్హెచ్జీలకు రుణాలిచ్చే శ్రీనిధి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం దురదృష్టకరమని, మొత్తం రుణాలలో 40% వాటా నిరర్ధక ఆస్తుల రూపంలో ఉండటం ఆ సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తుందన్నారు. మహిళలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చామంటూ మంచిర్యాలలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మరోసారి అబద్దాలాడారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాల రాకతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడే ఎండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. బేగం బజార్, కోటి, బషీర్బాగ్, నాంపల్లి, లగ్డీకప్పుల్, ట్యాంక్ బండ్, అమీర్పేట్, ఖైరతాబాద్, ప్యాట్నీ, మారేడుపల్లి ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వాన కారణంగా వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాల్లోని వెదర్పై అప్డేట్ ఇచ్చారు. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కొడతాయని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడగా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదుపు కుదిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు నిన్న ఈ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ అభియోగ పత్రాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని A1గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2గా పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటుందని మండిపడ్డారు. నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. సోనియా, రాహుల్పై ఏదైనా కేసులో ఛార్జ్షీట్ దాఖలవడం ఇదే మొదటిసారి. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను స్వీకరించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ ఈ నెల 25న అభియోగ పత్రాలపై విచారణ చేపడతామని వ్యాఖ్యానించారు. ఈ ఛార్జ్షీట్ విచారణార్హమా కాదా అన్న దానిపై ఈ నెల 25న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్కు చెందిన 700 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు నోటీసులు జారీ చేసిన 4 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలయ్యాయి. నేషనల్ హెరాల్డ్ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా ఇందులో చెరో 38% చొప్పున షేర్లతో సోనియా, రాహుల్ మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్కు ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్లోని ఐకానిక్
హెరాల్డ్ హౌస్తో పాటు ముంబై, లక్నవూల్లో ఆస్తులున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ పిటిషన్తో పాటు ఇప్పటికే 10 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించనుంది. భారతదేశంలో సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఓవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు వస్తున్న వేళ భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు రికార్డు స్థాయిలో 67 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో మార్చి 2025లో రీటైల్ ద్రవ్యోల్బణం 3.34% నమోదైంది. ఇది అనేక మంది సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు. ఇదే సమయంలో ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గడం కూడా దేశంలో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గడానికి ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో భారత రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధానాన్ని సమీక్షించుకుంటూ తదుపరి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ ఆర్ఎన్ రవితో విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి విషయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్ర న్యాయమైన హక్కుల పరిరక్షణతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను పెంపొందించేలా కమిటీ సిఫార్సులు చేస్తుందని తెలిపారు. ఈ మేరకు నిన్న ఆయన శాసనసభలో 110వ నిబంధన కింద ఒక ప్రకటన చేశారు. కమిటీలో ఇండియన్ మారిటైమ్ వర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ 1971లో ఏర్పాటైన జస్టిస్ రాజ్ మన్నార్ కమిటీ సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరిలో మధ్యంతర నివేదికను సమర్పిస్తుందని, 2 ఏళ్లలో సమగ్రమైన నివేదికను రూపొందిస్తుందని స్టాలిన్ వివరించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో ఉచ్చు బిగిసింది. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార ఇంటి స్థలాల కేటాయింపు కేసు దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను ప్రజాప్రతినిధుల కేసుల కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సిద్దరామయ్య, ఆయనకు కుటుంబ సభ్యులకు తప్పిదం లేదని లోకాయుక్త ప్రాథమిక ఛార్జ్షీట్లో పేర్కొంది. దీన్ని వ్యతిరేకించిన సామాజిక కార్యకర్త స్నేహమై కృష్ణ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. లోకాయుక్త దర్యాప్తు సరిగా లేదని అభ్యంతరం తెలిపారు. దర్యాప్తులో వదిలేసిన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. దీంతో బి రిపోర్ట్ ఆధారంగా ప్రజాప్రతినిధుల కోర్టులో ఉపశమనం పొందవచ్చని భావించిన సీఎం సిద్దరామయ్యకు షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతున్న మమత తనకు ఏమీ పట్టనట్టుగా ఉన్నారని అన్నారు. గత వారం రోజులుగా ముర్షిదాబాద్ మంటల్లో మండిపోతుంటే సీఎం మౌనంగా ఉన్నారని విమర్శించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను సృష్టించే వారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి అరాచకాలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే